అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చింది. ఇది ఫైనల్ అప్డేట్ అనమాట. మరి ఖచ్చితంగా రైతులకు ఈ నెల 20 నుంచి కూడా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించింది. మరి రైతులకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ అని 13,500 ఇస్తే ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని చెప్పి 20,000 రూపాయలు అయితే అందిస్తుంది. ఇప్పటికే ఒక పథకాన్ని విడుదల చేసి ఇక పథకాలు ఖచ్చితంగా విడుదల అవుతాయి, డబ్బులు జమ అవుతాయని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు అందుతాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి. లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. ఇప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారు, అప్పుడు మీతో పాటు మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసి దాని ప్రకారం ఇప్పుడు డబ్బులను అయితే విడుదల చేస్తుందన్నమాట. మరి 3 విడతల్లో భాగంగా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. తొలి విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు అయితే అందించింది. మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా చూస్తే మనకు ముఖ్యంగా రైతులందరూ కూడా ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. మరి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం అందాలి అంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాలి. ముఖ్యంగా ఈకేవైసీ చేయాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ చేయాలి, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి రైతులు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకున్నారని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇవి చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. మరి ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మరి వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఈ యొక్క డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి ఉన్నాయా లేదా, ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఇవి చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి చేసుకోండి. మరి దీంతో పాటుగా రైతులందరూ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. దాంతోపాటు అతి ముఖ్యమైనది నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు, 20వ తారీఖు లోపు మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఈకేవైసీ కనుక పూర్తి చేయకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేయండి. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే. అంటే ఈకేవైసీ అంటే మళ్ళీ మొదట్లో చెప్పాను కదా, పీఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభావకు సంబంధించి ఈకేవైసీ అని, ఆ ఈకేవైసీ కాదు, ఇది వేరే అనమాట. మన ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా చేసుకోవాల్సినటువంటి ఈకేవైసీ అంటే వేలిముద్ర అనేది వేయాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మరి 20 తారీఖు లోపు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేస్తే, అంటే వేలిముద్ర అనేది వేస్తే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తర్వాత మీకు డబ్బులు అయితే రావడం అయితే
జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. మరి రైతులు ఇప్పటికే అప్లై చేసుకున్నవారు, ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నవారు లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లిస్టులో పేర్లు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి లేదా అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఒకవేళ చేసుకోకుండా అంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది. నేరుగా మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కనుక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే మీకు జరుగుతుంది. దాని ద్వారా మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి. మరి మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇప్పటికే మనకు లేట్ అయింది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి అన్ని వివరాలు కూడా మీకు అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఇవన్నీ చేసుకోండి, మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి తప్పకుండా రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇలా చేయండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కార్డు, ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రైతులు అయితే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకు అదనంగా 600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకుని మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి. వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే అందించబోతోంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట. మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.